వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్నా రీయూనియన్ రెమెడీస్, టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతరేతర ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నాకు స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను యాక్యురేట్గా రీడింగ్ చెప్తాను. మీరు ఎటువంటి రీడింగ్ అయినా సరే మీకు ఎలా వస్తే నేను అలాగే చెప్తానండి, మాకు యూనివర్స్ ఎలా ఇస్తే. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, మీ పర్సన్ అసలు మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ పర్సన్ ఇగ్నోర్ ఎందుకు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏంటంటే చెప్తున్నా, ఇగ్నోర్ చేశారు కదా అనుకొని మీరు వాళ్ళని లీవ్ చేస్తే అది జెన్యూన్ లవ్ కాదండి. జస్ట్ ఓన్లీ టైం పాస్, వ్యామోహపూరితంగా చేసుకునే ప్రేమ. ఇది అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది. ఇప్పుడు తన చుట్టూ ఎంతోమంది ఆప్షన్స్ పెట్టుకొని మిమ్మల్ని ఫస్ట్ ఫ్లర్ట్ చేస్తూ వేరే ఒకరిని ఫ్లర్ట్ చేస్తూ అది జెన్యూన్ లవ్ కాదు. అలాంటివి అయితే విడిచిపెట్టండి. చూసే వ్యూయర్స్ మీరు ఎవరున్నా సరే, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి, ఇగ్నోర్ చేసే పర్సన్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు. అసలు మీ పర్సన్ మీకు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు. మీ పర్సన్ పేరుని 3 to 5 టైమ్స్ మీ మనసులో తలంచుకోండి. Two of Pentacles, Two of Cups, Wheel of Fortune, Four of Pentacles, Queen of Wands, Ten of Swords, Six of Pentacles, King of Swords, the Hermit, Four of Cups. వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా తీద్దామండి. ఫెయిరీ మెసేజెస్ చూద్దాం, ఫెయిరీ ఏం చెప్తుందో. క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం. టూ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది. టూ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఎందుకు వచ్చింది. టూ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఎందుకు వచ్చింది. టూ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది ఎందుకు. టూ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఎందుకు వచ్చింది. వాళ్ళు రెండు విషయాల్లో జగులవుతున్నారు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే కెరియర్ ఓరియంటెడ్గా అండ్ మీరు కూడా కావాలి అని ఉంది వాళ్ళకి.
2 విషయాలను కూడా బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు. కన్‌ఫ్యూజన్ కాదు, ఇక్కడ బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్. ఒకటి వర్క్ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్‌ని వాళ్ళేంటంటే బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు. అందుకే ప్రెజెంట్ అయితే మీ నుంచి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మేబీ అది వర్క్ అండ్ కెరియర్ ఓరియంటెడ్. అందుకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల మీకు లేనిపోని డౌట్స్ అనేవి ఇన్నర్గా క్రియేట్ అవుతుంది. 2 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది? మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, కానీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళారో వాళ్ళు ఎమోషనల్గా అక్కడ న్యూ బిగినింగ్ చేశారు. ఎవరో అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేశారు, కానీ మిమ్మల్ని అన్కండిషనల్గా మీ పర్సన్ లవ్ చేస్తున్నారు. ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ద లవర్స్ కార్డ్. మీది జన్మజన్మల బంధం, రుణానుబంధం ఉంది. ఇది మీ బంధం అనేది ఎప్పటికీ విడదీయరాని బంధం. వాళ్ళు పాస్ట్ లైఫ్లో కొన్ని కర్మలు అనేవి బ్యాడ్ కర్మస్ చేశారు. వాటిని వాటిని పూర్తిగా ఆ పెయిన్ని వాళ్ళు కూడా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఇక్కడ డివైన్ మాత్రమే ఏర్పాటు చేసింది. అందుకే డివైన్ మీకు పెట్టిన ఇది పరీక్ష, అంతేకాని మీ మీద మాత్రం చాలా ప్రేమ ఉంది. అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. మీ ఇద్దరు బంధం అనేది గత జన్మల బంధం, రుణానుబంధం ఉంది. సరైన టైం కోసం మీ పర్సన్ అనేవాళ్ళు వెయిట్ చేస్తున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్. ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మనీ పరంగా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఏదో ఒక రహస్యాన్ని కూడా మీ దగ్గర మీ పర్సన్ దాచిపెట్టారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. వాళ్ళు మీద ఒక వ్యక్తి డామినేటెడ్ చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వర్క్ రిలేటెడ్గా ఉంటున్నారు. వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా తీసుకున్నారు. వాళ్ళ మీద ఒక వ్యక్తి డామినేట్ చేయడం వల్ల ఇండిపెండెంట్గా ఉంటున్నారు. ఇండిపెండెంట్గా ఉండి చేస్తున్నారు. మీరు కూడా కొంతమంది మీ పర్సన్ మీద డామినేట్ చేయడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టారు. 10 ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్. ఎవరో సమ్ వర్క్ రిలేటెడ్లో ఎవరో పర్సన్ వీళ్ళకి నమ్మక ద్రోహం చేశారు. అది వాళ్ళు బయటికి చెప్పలేక ఏంటంటే కామ్గా సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకి జరిగిన మోసాన్ని తట్టుకోలేక వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. 6 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కెరియర్ అనేది ఉంది. థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ అవ్వచ్చు, అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదు అంటే మనీ పరంగా కూడా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ రిలేషన్ అనేది స్ట్రెంగ్త్ కావాలి అని అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండేటప్పటికి కూడా మిమ్మల్ని సోషల్ నెట్వర్క్లో స్పైయింగ్ అనేది చేస్తున్నారు. అది ఆ కన్ఫ్యూజన్ ఏదో మాయలో కూడా వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ న్యూ బిగినింగ్ అనేది జరిగింది కదా, అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. కానీ ఇది మీది డివైన్ కనెక్షన్, మీ బంధం అనేది డివైన్ కనెక్షన్. సో అదర్ థర్డ్ పార్టీ అయితే ఇక్కడ వర్క్ అండ్ ఇదే కనిపిస్తుంది. అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఎవరు కనిపించట్లేదండి. నెక్స్ట్ ఏంటంటే ద హెర్మిట్. ఈ రిలేషన్ అనేది గ్రోత్ కావాలి. ద హెర్మిట్ అంటే
ఈ రిలేషన్ అనేది గ్రోత్ కావాలి, దాని గురించే వెయిటింగ్ చేస్తున్నారు. మీ రిలేషన్లో గ్రోత్ కావాలి, ఆ గ్రోత్ రావాలి అంటే వెయిటింగ్ ఎనర్జీలో మిమ్మల్ని మీ పర్సన్ పెట్టి ఉంచారు. 4 ఆఫ్ కప్స్. ఎన్ని ఆప్షన్స్ ముందున్నా సరే, మీరు ఎంత ప్రేమ ఇచ్చినా సరే వాళ్ళు దేనిని కూడా తీసుకోకుండా వాళ్ళంతట వాళ్ళు ఒంటరిగా ఉంటూ మెడిటేషన్ చేస్తూ మీ గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. 4 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఎస్, వాళ్ళు ఒంటరిగానే ఉంటున్నారు, ట్రెడిషనల్గా ఉన్నారు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. మెయిన్ ఏంటంటే మెయిన్ వర్క్ అండి. ఇక్కడ మెయిన్ కనిపిస్తుంది ఏంటంటే వర్క్ రిలేటెడ్గా వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, కానీ మీ మీద చాలా జెన్యూన్ లవ్ అనేది ఉంది. వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్? పాస్ట్లో మీతో మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు, చైల్డిష్ మెంటాలిటీతో ఉండేవారు. అంటే వెళ్ళడం రావడం ఇలాంటి చైల్డిష్ మెంటాలిటీతో ఉన్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళది విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యింది ఏదో ఒక విషయంలో. ఫ్యూచర్ వెయిటింగ్ కూడా మీ గురించి చేస్తున్నారు. ఫ్యూచర్లో హానెస్ట్గా ఉంటారు, ప్రాక్టికల్గా ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. వాట్ ఈజ్ యువర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్? మీ పాస్ట్లో మీరు మీ పర్సన్ గురించి వెయిటింగ్ చేసేవారు. ప్రజెంట్ అయితే మీరు హీల్ అవుతున్నారు, మీ గురించి మీరు ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ గురించి వెయిట్ చేస్తారు. స్ట్రాంగ్ రిలేషన్షిప్ కావాలి ఎలాగో అనేది ఆలోచిస్తారు. వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్? మీ రిలేషన్షిప్ ఎలా ఉంది? యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్కి రిలేషన్షిప్ జెన్యూన్గానే ఉందండి. మీరు సాలిడ్ ఆఫర్ ఒకరికొకరు ఇవ్వాలి అనుకుంటున్నారు, డీపర్ ఎమోషన్స్ చెప్పుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్ అనేది డివైన్ కనెక్షన్తో ఉంది, కానీ స్టక్డ్ పొజిషన్లో ఉంది. రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇద్దరు కూడా రెస్పాన్సిబిలిటీ మీద ఫోకస్ పెట్టి ప్రాక్టికల్గా ఆలోచిస్తారు.